ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు ప్రతి బ్లౌజ్కి కూడా భుజాలు జారుతుంటే ఇక లైఫ్లో అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ టిప్పుని మీరు వినియోగించండి. ఎవరి మీదైనా కూడా చాలా చక్కగా ఇక భుజాలు జారడం అనేది ఉండదు. ఎందుకంటే చాలామందికి భుజాలు జారుతూ ఉంటే కటింగ్లో స్టిచ్చింగ్లో ఎన్ని టిప్స్ వాడినా కూడా ఇక ఏదో ఒకటి ఎవరికో ఏదో ఒక ప్రాబ్లం ఉండి అలా అవుతూనే ఉంటుంది. కానీ ఇక ఈ టిప్పు మీరు వాళ్ళ మీద ప్రయోగించారనుకోండి, ఇక లైఫ్లో వాళ్ళ భుజాలు జారవు. ఇక ఎగబడి మీ దగ్గరికి వచ్చి స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటారు. అది ఎలానో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చాలా చక్కగా చూడండి, ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్లౌజ్ అంతా కుట్టుకున్న తర్వాత మెడ వేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సేమ్ కలర్ తీసుకోవచ్చు, లేకపోతే దీంట్లో మ్యాచింగ్ అయ్యే కలర్ ఏదైనా తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ కలర్ తీసుకున్నాను, ఓకేనా? ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇలా మనం ఒక 2 ఇంచెస్ వెడల్పు మీద చూడండి, ఇలా 2 ఇంచెస్ వెడల్పు మీద క్రాస్గా ఒక పీస్ ఇలా తీసేసుకోవాలి. ఒకటి అంటే ఒకటి కాదండి, ఇక మనకి ఆ నెక్కుకు సరిపడా పీసులు 2 ఇంచెస్ మీద మనం ఇలా తీసేసుకోవాలి. క్రాస్ మాత్రం చాలా అవసరం అండి. ఇలా ఓకేనా, ఇలా తీసేసుకుందాం. నేను వచ్చేసి ఒక 4 పీసులు అయితే తీసుకున్నానండి, ఎందుకంటే ఇక మనకి సరిపోతుందా లేదా అనేది, ఓకేనా? ఇలా సరిపోతుంది. ఇలా తీసేసుకొని ఇక ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. మీకు ఎప్పటి నుంచో ఉన్న చికాకు మొత్తం కూడా ఈ వీడియోతో పోతుందన్నమాట, ఓకేనా? ఇప్పుడు ఇక ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఏ ప్రాబ్లం ఉండదండి ఇక మీకు లైఫ్లో. ఇక ఈ భుజాలు జారుతున్నాయి అన్నయ్య అనేది కూడా రాదు. మీరు అంటారు చూడండి, నేను ఎందుకంటే ఒకళ్ళకి పెట్టేవాడిని అండి, ఊకే భుజాలు జారుతున్నాయి అని ఒకటే సతాయించేవాళ్ళు అనమాట. ఏం చేయాలో అర్థం కాదు. ఆమె ఏంటంటే పాపం చాలా బ్లౌజులు కుట్టించేవాళ్ళు, ఎక్కడ కుట్టించినా సెట్ కావట్లేదు. నేను కూడా 2 కుట్టిన తర్వాత భుజాలు అనేవి జారుతున్నాయి అనమాట. ఇక లాభం లేదని చెప్పేసి నేను ఆమె కోసమనే ఈ టిప్పుని రెడీ చేశాను. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే ఇక ఆ టిప్ ఏదో మీకు చూపించడం వల్ల చాలా లాభం ఉంటుంది, మీకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఇక ఊకే భుజాలు జారే సమస్య మీకు కూడా ఉండదు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక సైడ్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఓకేనా? ఒక సైడ్ అంతా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మీరు ఏమి చేయొద్దు, నేను చెప్పినట్టుగా మీరు చేయండి. ఇక లైఫ్లో మీకు ఆ ప్రాబ్లం రాదు. మీరు సేమ్ కలర్ క్లాత్తో చేసుకున్నా, దాంట్లో మ్యాచింగ్ క్లాత్తో చేసుకున్నా అది మీ ఇష్టం. ఇక లైఫ్లో మీకు ఈ ప్రాబ్లం అనేది రాకుండా నేను చేస్తాను, ఓకేనా? ఇలా మనం చేసుకోవాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు 1 సైడ్ ఇలా కుట్టుకుంటే మనకి 1.5 ఇంచ్ మనకి క్లాత్ అనేది మిగిలింది. ఈ 1.5 ఇంచ్ క్లాత్ని మనం ఏం చేయాలంటే దీనికి వేసి మనం కుట్టాలి, ఓకేనా? ఇలా దీనికి వేసుకొని కుట్టుకోవాలి. మీరు గుంజొద్దు, ఏం చేయొద్దు. పాదమందం ఖర్చుతో యథావిధిగా మనం మామూలు ముక్క ఎలా అయితే వేస్తామో అలాగే వేసుకోండి, ఓకేనా? ఇలా వేసేయండి. ఈ వీడియో మాత్రం చాలా మందికి ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి వేరే వాళ్ళకి. మనం ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ టైం తీస్తున్నాము. ఈ వీడియో ఇంతవరకు నాకు తెలిసి మనం చేయలేదు ఎవరు కూడా. ఎందుకంటే నేను చేద్దాం అనుకుంటూనే మర్చిపోయాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది. ఈరోజు నేను ఏంటంటే ఆమె బ్లౌజులు తీసుకురాగానే నాకు గుర్తొచ్చింది అనమాట, ఓహో చేయాలి అని. ఇక ఆమె బ్లౌజ్ మీద మనం ఎందుకు చూపించాలి అని చెప్పేసి నేను మొన్న క్లాసులు పెట్టిన బ్లౌజ్ ఉంది, దాని మీద చేస్తున్నాను. ఇలా సెంటర్కి మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసుకొని దీన్ని ఇలా చూడండి, ఇలా మనం చేసేసుకోవాలి. ఇలా మడత పెట్టేసి దీన్ని రఫ్ చేయండి, ఓకేనా? ఇలా రఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు మడత పెట్టేసి దీన్ని ఇలా చూడండి, దానికి దగ్గరగా పెట్టేయండి, పర్లేదు. ఇలా మళ్ళీ యథావిధిగా మనం చేసుకోవాలి. ఇది దేనికో మీకు తర్వాతకు అర్థమవుతుంది, ఓకేనా? మీకు లాస్ట్ దాకా సస్పెన్స్లోనే ఉంటారండి. ఈ బ్లౌజ్ చూస్తే ఎలా అనేది మీకు చాలా మంచి యూస్ఫుల్ వీడియో అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి నా దగ్గర, కాకపోతే నాకు టైం ఉండదు. చిన్న పనుల కోసం ఇక నేనేం చేస్తుంటానంటే ఇక చేయొచ్చులే అనుకుంటాను, అది మర్చిపోతాను. ఇక ఆ టయానికి మళ్ళీ ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు చేస్తుంటాను. కొన్ని అలాగే మరిగిపోతూ ఉంటాయి అన్నమాట, ఇంకా చేయొచ్చులే అన్నట్టుగా, ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలాగే ఉంచేసి ఇప్పుడు ఒక సైడ్ మొత్తం ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇది చూడండి ఇలా, ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ చేయాలి. ఇది మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా,
ఓకేనా. చేసిన తర్వాత ఇప్పుడు మనం డోరీ తీసుకోవాలి. బొందు ఉంది కదా, ఇప్పుడు చూడండి ఈ బొందుని నేను తీసేసుకుంటున్నాను. ఈ బొందు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మనం తీసుకొని చూడండి ఇక్కడ ఏదో ముడి లాంటిది ఉంది, మనం ఈ ముడులు తీసేసి మిగతా అదంతా పెట్టేసుకుందాం. ఓకేనా. ఇంకా చూడండి ఇక్కడ కొంచెం ఇలా చూడండి సెట్ అయిపోయింది. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మీకైతే సీనియర్స్కి అయితే వెంటనే అర్థమవుతుంది, ఇక జూనియర్లు అయితే చూడాలి తప్పదు. ఓకేనా. ఇంక ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇంకా చూడండి ఫస్ట్ మనం ఇగో దీన్ని కట్ చేసేసి కొద్దిగా ఇక్కడ పెట్టేసి రఫ్ చేయాలి, బాగా రఫ్ చేసేయాలన్నమాట. రఫ్ చేసే విధానం ఇంక ఇలా చూడండి. ఫస్ట్ ఇంక ఇలా పెట్టేసి ఆ అంచులు బయటికి రాకుండా ఇలా రఫ్ చేసేయాలి. ఇలా రఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఇలా లోనకని దీన్ని పైనుంచి ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పుకోవాలి. బ్లౌజ్ని మనం చేతి పని వేస్తే తిప్పుతాం చూడండి, ఇలా తిప్పేసి కరెక్ట్గా పెట్టేసి ఇదంతా కూడా మూల అనేది కరెక్ట్గా దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసి ఇక ఇక్కడ మనం బొందు ఎంతైతే ఉందో అంతే దీంట్లో పెట్టేయాలి, ఒక గోట్ లాగా. అంటే మనకి సన్నగా అయితే రాదు పైపింగ్, ఇదేంటి అంటే మనకి ఇక మనకి కొంచెం ఫ్రీగా వచ్చేటట్టుగా ఇది పైపింగ్ అనేది. ఓకేనా. ఇంక ఇలా పెట్టేసి దీన్ని మనం ఎలా యథావిధిగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇది మాత్రం కుట్టు అనేది పడనివ్వద్దు దాని మీద. ఓకేనా. ఇంక ఇలా మనం వేసుకోవాలి. చూడండి ఇలా వేసేసి కొంచెం దీన్ని ఇలా గుంజి చూడాలన్నమాట, మనకి కుట్టు పడుతుందా ఏంటి అనేది గుంజి చూసుకోవాలి. ఒకవేళ పడితే మాత్రం కొంచెం దీన్ని ఇటువైపుకి యథావిధిగా అనుకొని దీన్ని కొంచెం ఇలా మనం చేసేసుకోవాలి. ఇంకంతే, ఏం లేదు. చూడండి ఇలా ఫ్రీగా వదిలేసుకోవాలన్నమాట దాన్ని. ఓకేనా. ఇంక ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. పైపింగ్ మాత్రం లావుగానే ఉంటుందండి, ఎందుకంటే మనం మధ్యలో బొందు పెడుతున్నాం కాబట్టి. ఇక ఇది లావు వస్తుంది అంటే మాత్రం మనం ఏం చేయలేము. వీళ్ళకి మంచిగా సెట్ అయ్యేటట్టు 1 ఇంచ్ అయినా వేసుకోవచ్చు, అర్థమైందా. కింద మాత్రం అది కంపల్సరీ పడాలి. ఓకేనా. ఇలా గుంజితే మనకి ఇలా రావాలన్నమాట. ఓకేనా. ఇంక ఇలా బొందు మనం లెహంగాకి బొందు తీస్తాం చూడండి, అలా గుంజితే వచ్చేటట్టుగా చేసుకోండి. ఓకేనా. ఈ ఖర్చు లోనకు అనుకుంటూ యథావిధిగా మళ్ళీ ఇలా మనం చేసేసుకోవాలి. ఇలా చాలా బాగుంటుందండి ఈ టిప్ అనేది, మనం వాడవచ్చు. చికాకు పెట్టి సేమ్ కలర్ వేయండి మీరు, పైపింగ్ వేరేది వేస్తే కనబడుతుంది అనుకుంటే సేమ్ వేయండి. నేను ఎందుకంటే మీకు కనిపించాలి అని చెప్పేసి ఇలా వేస్తున్నాను అనమాట. ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఏదైనా వీడియో చేసామంటే మీకు కనిపించాలి కదా, అందువల్ల. ఓకేనా. ఇలా మనం ఒక పాదం మందం ఖర్చుతో ఇదంతా కూడా మనం ఇలా వేసేసుకోవాలి. సేమ్ పైపింగ్ మాత్రం సేమ్ వెడల్పు పట్టండి, ఒక్కాడ ఎక్కువ ఒక్కాడ తక్కువ కాకుండా కింద కుట్టు పడుతుందా లేదా చూసుకుంటూ చక్కగా వేసేయండి ఇలా. ఓకేనా. కుతికేలో వేయండి పైప్ అనేది. సేమ్ కలర్ దారం అయితేనేమో కొంచెం దూరం వేసినా కూడా పర్వాలేదు, మీరు అలా చేతి పని చేసినా పర్వాలేదు, ఆ కుట్టు కనిపించకుండా. ఓకేనా. ఇంకా దీన్ని మనం ఇలా అనుకొని ఇక ఇక్కడ నుంచి బయటికి తీసి మనకి కొంచెం పొడుగు పెట్టి దీన్ని కట్ చేసేయాలి. కట్ చేసి దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేయాలన్నమాట, వెనక క్లోజ్ చేసేసుకొని ఇలా మనం దీన్ని కుట్టేసుకోవాలి. చూడండి ఇలా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంది చూడండి మనకి, ఇంకో ఇది. దీన్ని కొంచెం ఇలా కట్ చేసుకొని కొద్దిగా పొడుగు మళ్ళీ యథావిధిగా పెట్టేసి దీన్ని మళ్ళీ మనం దీంట్లో పెట్టేసి ఇంకా విడివిడిగా ఇలా ఊడిపోకుండా జాగ్రత్తగా దీన్ని ఇలా మనం మలుచుకోవాలి. అటువైపు దానికి కుట్టు వేయాలి, ఇటువైపు దీనికి కుట్టేయాలి, కానీ బొందుల మీద పడకుండా వేసుకోండి. ఓకేనా. ఇలా వేసి ఇక్కడ కొంచెం రఫ్ చేసేసుకోండి. ఇక్కడ రాపిడి ఎక్కువ ఉంటుంది ముడి వేసేయడం తీయడం కాబట్టి. ఓకేనా. ఇలా మనం పెట్టేసి యథావిధిగా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ప్రతి టిప్ కూడా నేను ఏదైనా చేశాను అంటే అది మీకోసమేనండి. కొంచెం రిస్క్ అనిపించవచ్చు, కాకపోతే చూడడానికి లుక్ రావాలంటే మనం ఇలా కుట్టిన తర్వాత హైరన్ చేయాలి. దీన్ని హైరన్ చేస్తే మంచి లుక్ వస్తుంది. ఇక కుట్టి అలాగే ఇచ్చేసామనుకోండి ముడత అనిపించి మంచిగా అనిపించదు. ఓకేనా. ఇంక ఇలా మాత్రం మనం స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఇక యథావిధిగా ఇప్పుడు మనం అలా అటువైపు ఎలా అయితే కుట్టామో అలాగే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మేము ఈ మధ్య కాలంలో క్లాసులు పెడుతున్నామండి, లైవ్ క్లాసులు. అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా పెడుతున్నాము. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకసారి హాస్టల్ క్లాసులు అన్నీ చూసుకొని కూడా మీరు విజిట్ చేసి చక్కగా జాయిన్ అనేది కావచ్చు. మేము దగ్గరుండి పని నేర్పిస్తున్నాము. ఇవి వచ్చేసి 2 నెలల క్లాసులు అనమాట. మీరు ఎవరికన్నా నా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలనుకునే వాళ్ళు చక్కగా రావచ్చు. మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి రావచ్చు. మంచి పని వాళ్ళలాగా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. వచ్చి నాకు ఇది ఇక్కడ హాస్టల్ పెట్టి ఇక్కడ నేర్పించడం రిస్కే, కానీ
మీరు అంత దూరం నుంచి రిస్క్ తీసుకొని వచ్చారనుకోండి, వాళ్ళే అంత దూరం నుంచి వచ్చి రిస్క్ తీసుకొని ఇక్కడ ఉంటున్నారు నా కోసం అని నేను నేర్పించడం నాకు పెద్దగా రిస్క్ అనిపించదండి. మీరు చక్కగా రావచ్చు అనమాట. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, లేదంటే ఇంతకుముందు వీడియోలలో కూడా మన నెంబర్ ఉంది, చక్కగా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా. దీన్ని మనం ఇలా యథావిధిగా రఫ్ చేసి తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత మనకి ఇటువైపు ఎంత బొందు కావాలో అంత బొందు ఇలా మనం గుంజుకోవాలి. ఓకేనా. ఇలా గుంజుకోవాలి. అక్కడక్కడ మనకు కుట్టు పడలేదు కదా, మళ్ళీ ఒక్కసారి ఈ కుట్టుని మనం ఇలా చూసుకొని ఇలా వేసేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం లావ్ వేసాం కాబట్టి కొంచెం ఇక్కడ తప్పిపోయిందండి 1 ఇంచ్ మందం. దాన్ని నేను మళ్ళీ ఇప్పుడు పూర్తి చేస్తున్నాను. ఓకేనా. ఇలా పూర్తి చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం వేసేసి చక్కగా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా. చూడండి, ఇక్కడ కూడా కొంచెం తప్పిపోయింది, ఇది కూడా నేను వేసేస్తున్నాను. ఇది ఒక్కసారి మీరు చేసుకోండి, లేదంటే చేతి పని 4 పొరల దారం ఎక్కించి గట్టిగా చేతి పని చేయండి, కుట్టు అనేది కనిపించదు. ఓకేనా. మీకేంటంటే ఒక ప్లానింగ్ అనేది ఇస్తున్నాను నేను. గబగబా ఇప్పుడు నాకు ఎలాగో వీడియో టైం అయింది, నేను చేసేది ఏదో మీకు చూపించడం వల్ల మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక ఏది చేయాలి అని ఆలోచించేసరికి ఈ మేడం నాకు కనిపించారనమాట. కొన్ని బ్లౌజులు ఇచ్చి వెళ్ళారు. మళ్ళీ నేను వీలైతే ఆ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఊడిన దగ్గర ఎక్కడెక్కడ ఉంది చూసుకుంటూ మళ్ళీ ఒక్కసారి దీన్ని చెక్ చేసేసుకొని ఇక మన కుట్టు అనేది మళ్ళీ మనం వేసేసుకొని ఇక దీనికి ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. ఓకేనా. ఇలా అయితే మీరు రఫ్ చేసేసుకొని చక్కగా కుట్టు అనేది వేసేసుకోండి ఇలా. ఓకేనా. ఇలా మంచిగా వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కొంచెం గుంజాలి. ఇటు చూడండి, ఇంత అవసరం లేదు కాబట్టి మనం కొంచెం గుంజుకోవాలి. ఇది గుంజేసుకొని తర్వాతకి చిన్నగా మనం ఏం చేయాలంటే ఇక చూడండి, ఇలా ఎంత కావాలో అంత ఉంచేసి మిగతాది ఇక్కడ రఫ్ చేసి తీసేసుకోవాలి. ఇది కాజాల పట్టే కాబట్టి మనం ఇక్కడొకటి రఫ్ అనేది చేసుకోవచ్చు, లోనకి వెళ్ళిపోతుంది కుట్టు అనేది. ఓకేనా. ఇలా గట్టిగా ఉండడం కోసం గుంజి కట్టినా కూడా గట్టిగా ఉంటుంది. ఓకేనా. ఇలా మనం చేసుకొని ఐరన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే గుంజాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ముందు ఎంత లూజ్ వచ్చిందో అంత మనం స్టడీగా గుంజుకోవాలి. ఇలా గుంజుకుంటే చక్కగా మనకి సెట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా చూడండి, మనకి ఎంత కావాలంటే అంత టైట్ వస్తుంది, వెడల్పు కూడా తగ్గుతుంది. తర్వాతకి మనం దీన్ని ఏం చేయాలంటే చిన్న హ్యాంగింగ్స్ ఇలా గట్టిగా ముడేసుకొని చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి, మీరే అంటారు అన్నయ్య దీనివల్ల నేను చాలా ఇట్లా ముడేసుకొని ఒకసారి ఇలా గుంజుకునే కొద్దీ దగ్గరకు వస్తూ ఉంటుంది మేడ. ఓకేనా. ఒక బొందులాగా మనకి ఎంత కావాలంటే అంత భుజాలు జారే అవకాశం మనకు ఉండదు. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే యథావిధిగా పెట్టేసి చూడండి, ఎంత కావాలో అంత పెట్టేసి మిగతాది మనం ముడేసుకుంటే సరిపోతుంది. ఇంతే. ఓకేనా. దీనికి కూడా ఎంత కావాలో అంత పెట్టేసి ముడేసుకుంటే సరిపోతుంది. ఇక చిన్న హ్యాంగింగ్స్ అనేది కట్టుకోండి. ఇక్కడ చిన్న హ్యాంగింగ్స్ కట్టేసుకుంటే వెనక మనం ముడేసుకొని హ్యాంగింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నేనేంటంటే ఆపోజిట్ కలర్ మంచి కనపడాలని వేశాను. ఇలా మీ గోటు మాత్రం 1/2 ఇంచ్ వచ్చినా కూడా పర్వాలేదు, కానీ నీట్గా వేసుకోండి ఇలాగే మంచిగా చక్కగా. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. నా వీడియో మీకు నచ్చిందా, లేకపోతే ఇలా మీరు ఎవరైనా ట్రై చేశారా, ఎప్పుడైనా ఇది కొత్తగా ఉందా పాతదేనా అనేది కామెంట్ చేయండి. మీకు ఎవరైనా ఇలాంటి భుజాలు జారినప్పుడు మీరు ఇలాగే చేస్తారా అనేది నేనైతే ఇంతవరకు యూట్యూబ్లో కూడా చూడలేదు. ఇది నా సొంత ఆలోచన అండి. కాకపోతే మీకు ఒకవేళ ఎక్కడన్నా చూస్తుంటే మాత్రం దానికి నేనేం చేయలేను, ఎందుకంటే నేను ఒకళ్ళ కోసం నా సొంతంగా తయారు చేసిన వీడియో అన్నమాట ఇది. వాళ్ళ భుజాలు జారకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే నేను అన్ని విధాలుగా ఆలోచిస్తానండి. ఓకేనా. ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఇక ముందు మీకు ఏం అనిపించదు. చూడండి, ముందు ఇక్కడ లాక్ చేసేసాం కాబట్టి ఇలా మనం గుంజితే సెట్ అయిపోతుంది మంచిగా ఇలా. ఓకేనా. ఇక ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం అయితే మమ్మల్ని ఫాలో అవ్వండి. అలాగే క్లాసులకి అటెండ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం త్వరగా వచ్చి త్వరగా బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి. మిషన్లు కూడా ఒక 10 దాకానే ఉన్నాయండి. ఇప్పుడు ఆల్రెడీ అయితే ఒక 5 అయితే అయ్యారండి మన దగ్గర, 5 6 అయ్యారు హాస్టల్లో. ఇంకా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు నేను మీకు ఇన్స్టాగ్రామ్లో చూపిస్తుంటాను. తొందరగా మీరు ఏం చేయాలంటే మీరు ఆన్లైన్ చేయించుకోండి. అంటే మీరు అక్కడుండి కూడా మీరు అటెండ్ కావాలి అంటే ఆన్లైన్లో చూడవచ్చు అనమాట. ఇక్కడికి రావాలన్నా కూడా మీరు స్లాట్ బుక్ చేసుకోండి, కొంచెం అమౌంట్ కొట్టి స్లాట్ బుక్ చేసుకుంటే మీ పేరు మీద ఉంటుంది, మీరు చిన్నగా వచ్చి జాయిన్ కావచ్చు. ఓకేనా.